అశోక్ నగర్లో యూపీఎస్సీ ర్యాంకర్ ఒక స్కామ్ చేసే ఇన్స్టిట్యూట్లో కూర్చొని ఆ ఇన్స్టిట్యూట్ చాలా మంది మోసం చేస్తూ ఉంది. ఎక్కడ స్కామ్ జరిగినా వినిపించే ఇన్స్టిట్యూట్. దీనికి సంబంధించి నేను మాట్లాడి సో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి మీకేం పని యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఇఫ్ యూ రియలీ వాంట్ గైడ్స్ అదర్ సమ్ పీపుల్, సో డెఫినెట్లీ మీరు చేయొచ్చు. దానికి మీరు డబ్బులు ఛార్జ్ చేసుకోవాలని కూడా చేసుకోండి, ప్రాబ్లం లేదు. చాలా మంది ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. పర్సనల్ గైడెన్స్ పేరుతో కొంతమంది డబ్బులు తీసుకొని యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా కొంతమంది, కొంతమంది అంటే మేబీ అందరూ అలా లేరు, అందరూ జెన్యూన్గానే ఉంటారు. బట్ కొంతమంది ఇలా కూడా చేస్తూ ఉన్నారు, డబ్బులు తీసుకొని సరిగ్గా స్టూడెంట్స్కి గైడ్ చేయకుండా. సో ఇది కూడా జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి నేను ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, యూపీఎస్సీ యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ర్యాంక్ వచ్చినంత మాత్రాన మీకు ఇంకా బాధ్యత అనేది పెరుగుతుంది అండ్ ఇంకా ఎక్కువ మంది కళ్ళు మీ మీద ఉంటాయి. కొంతమంది కావాలనే మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో ఇరికియాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఒక ఇన్స్టిట్యూట్లో ఒక ఫ్రంట్ డెస్క్లో కూర్చొని అతను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, చాలా కష్టపడి సక్సెస్ అయ్యాడు. తెలుగులో ఎగ్జామ్ రాశాడు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక ఇన్స్టిట్యూట్లో, ఒక పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో రిసెప్షన్లో కూర్చొని నేను ఇక్కడే ఉన్నా, నేనే ర్యాంకర్ అని చెప్పి పిల్లల్ని జాయిన్ చేస్తూ ఎక్కడ స్కామ్ జరిగినా వినిపించే ఇన్స్టిట్యూట్ని ఎందుకు నువ్వు జాయిన్ చేస్తున్నారు అని నేను అడిగినందుకు నాకు ఫోన్ చేశారు. యాక్చువల్లీ నేను మెన్షన్ చేయలేదు, తన నేమ్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. మెన్షన్ చేయకపోవడం కూడా రీజన్ ఉంది, కానీ నాకు ఫోన్ చేయడు సార్. వాట్సాప్ కాల్ చేశారు. వాట్సాప్ కాల్ నేను మళ్ళీ తిరిగి చేస్తే మళ్ళీ నాకు చేయలేదు. పేరు అనేది అప్రస్తుతం. ఒకవేళ పేరు తీసి మాట్లాడతారంటే నిజంగా అవసరమైతే పేరు తీసి మాట్లాడతాను, ఇంకా నిజంగా అవసరమైతే ఏం జరుగుతుందో మొత్తం కూడా నేను బయట పెడతాను. అట్లాంటి వాటికి నేను భయపడను. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, నేను మంచి కోరుతున్నాను, నేను మీకు మంచే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తున్నాయి అంటే యూపీఎస్సీ ర్యాంకర్స్ని పావుగా వాడుకొని, యూపీఎస్సీ ర్యాంకర్స్ని ఎరగా వేసి, యూపీఎస్సీ ర్యాంకర్స్ని అడ్డం పెట్టుకొని అతనికి ఏదో కొంత డబ్బులు ఇచ్చావో, లేకపోతే ఇంకోటి ఏదో నీకు ఇంకెక్కడన్నా ఫేవర్ చేస్తానో, లేకపోతే మంచి మాటలు చెప్పు, మేము కష్టపడుతున్నాం, మాకు మీరు సపోర్ట్ చేయాలి, ఇలా చెప్పి ఆ యూపీఎస్సీ ర్యాంకర్స్ని యూజ్ చేసుకొని కోట్ల బిజినెస్ చేస్తూ ఉన్నాయి, ఎరగా వేసి. తెలియకుండా చాలామంది అమాయకులు మోసపోతూ ఉన్నారు. కానీ మీకు తెలుసో తెలియకుండానే మీ వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు అదే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు మనం యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత మరింత బాధ్యతతోటి మెలగాలి. నువ్వెవరు నాకు చెప్పడానికి అనుకోవచ్చు. డెఫినెట్లీ అలా అనుకోవడం తప్పులేదు. ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, స్టూడెంట్స్ ఎక్కడా కూడా నష్టపోకూడదు. ఒక అశోక్ నగర్లో దాదాపు ఐఎమ్ కనెక్టెడ్ టు అశోక్ నగర్ లాస్ట్ ఒక దశాబ్ద కాలంలో 2017లో నేను అశోక్ నగర్లో అడుగు పెట్టాను. ఒక ఇన్స్టిట్యూట్లో ఒక వర్క్ చేయడానికి, ఒక నార్మల్ ఈ ఆన్లైన్ టీమ్ని లేకపోతే ఈ డిజిటల్ మీడియాను మొత్తం టేక్ కేర్ చేయడానికి. సో ఇదంతా అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, స్టూడెంట్స్ని ఇంకా బెటర్గా ఎలా మన సర్వీసెస్ ఇచ్చు, ఈ కాన్సెప్ట్లో నేను అశోక్ నగర్లో ఇన్స్టిట్యూట్లో ఒక కంపెనీ తరఫున వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి దాదాపు మోర్ దెన్ 9 years అశోక్ నగర్లో ఎంతోమంది ర్యాంకర్స్, ఎంతోమంది స్టూడెంట్స్, ఎంతోమంది గ్రూప్ 1 ర్యాంకర్స్, ఎంతోమంది గ్రూప్ 2 ర్యాంకర్స్, చాలామంది హేమీల్ని సో నేను కూడా గమనిస్తూనే ఉన్నాను. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఢిల్లీలో ఎలా ఉంటుంది, బెంగళూరులో ఎలా ఉంటుంది, హైదరాబాద్లో ఎలా ఉంటుంది, ఇలాన్నీ కూడా చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, యూపీఎస్సీ ర్యాంకర్ను ఎరగా వేసి కోట్లు దండుకుంటున్నాయి కొన్ని ఇన్స్టిట్యూట్స్. సో మీరు ఆలోచన చేయాలి. కొంతమంది నిజంగా జెన్యూన్గా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే డెఫినెట్లీ మీరు వెళ్ళి నాకు ఇలా సపోర్ట్ చేసిన తప్పు లేదు, కానీ ఖచ్చితంగా ఇది ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది, చాలామంది భవిష్యత్తు కూడా బాగుంటుంది. ర్యాంక్ వచ్చిన తర్వాత మరింత బాధ్యతతోటి, మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసిన చాలా ఇన్సిడెంట్స్, నిజంగా ఓపెన్గా చెప్తున్నా, వాళ్ళని యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళనే వీళ్ళు ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నాకు బాధాకరమైన విషయం, ఇంత కష్టపడి, ఇంత తెలివిగా, ఇంతమంది లక్షల మందిని దాటుకొని యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత ఎందుకు కొన్ని ఇన్స్టిట్యూట్స్ ట్రాప్లో పడిపోతున్నారు, అది నాకు మనసుని బాగా కలిచివేస్తూ ఉంది. అందుకనే నేను ఈ అప్డేట్ అనేది చేస్తూ ఉన్నాను. స్టూడెంట్స్ కూడా యూపీఎస్సీ ర్యాంకర్ పలానా ఇన్స్టిట్యూట్ భలే ఉంది, బ్రహ్మాండంగా ఉందని చెప్పారని గుడ్డిగా వెళ్ళి దాంట్లో జాయిన్ అవ్వద్దు. నేను చెప్పినా కానీ, ఎవరు చెప్పినా నేను చెప్పింది కరెక్టా కాదా, ఇతను చెప్తుంది ఎంతవరకు కరెక్టు, ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో మాట్లాడండి, క్లాసుల్లో కూర్చోండి, అప్పుడు నిర్ణయం తీసుకోండి. ఓకే, ఇది ఒకసారి మీరు బలంగా ఆలోచిస్తారని కోరుకుంటూ, యూపీఎస్సీ ర్యాంక్ వచ్చిన తర్వాత మరింత అప్రమత్తంగా, మరింత బాధ్యతతోటి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.